ఏలూరులో జగన్నాథ రథయాత్ర మహోత్సవాలు వైభవంగా సాగాయి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రెండోసారి చేపట్టారు. స్వామివారి రథయాత్రను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హరే కృష్ణ భక్తుల వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఎక్కడైతే పూరిలో జరుగుతుందో దానికి అనుసంధానంగా ఇవాళ ఏలూరులో రెండోసారి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి 1000 నగరాల్లో జరుగుతుంటే అందులో ఒకటి ఏలూరు అయినందుకు కూడా గర్వకారణంగా ఉంది. ప్రపంచ శాంతి కోసం భక్తులు అత్యంత శ్రద్ధతో జరుపుకునే రథయాత్ర ఇది. అన్ని చోట్ల కూడా మామూలుగా దేవుణ్ణి ఊరేగిస్తే మరి పూరిలో మూల విరాట్ని ఊరేగించడం అనేది ఆనవాయితీ. ఆ విధంగా ఈరోజు ఏదైతే పూరిలో జరుగుతుందో ఇక్కడ అందరూ కూడా శనివారపేట నుంచి రాంకోట్ వరకు ఈ రథయాత్రలో భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలి, ప్రజలందరూ కూడా ఐకమత్యంతో మెలగాలి అనే ఒక సదుద్దేశంతో భక్తిభావాన్ని ప్రజలకి పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఈ ఇస్కాన్ వారిని అభినందిస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యంతో కలిసిమెలిసి భక్తిభావంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు మరియు పరిసర ప్రాంత భక్తులందరికీ విజ్ఞప్తి, ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సాధారణంగా అన్ని గుడుల్లోనూ ఉత్సవమూర్తులు ఊరేగింపుకి వెళ్తారు, కానీ జగన్నాథుడు మాత్రం స్వయంగా మూలమూర్తులే ఊరేగింపుగా బయటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అసలు ఈ రథయాత్ర ఎందుకు చేస్తారంటే, ఎవరన్నా ఒక రోగి ఉన్నాడు అనుకోండి, అతను ఒక మోస్తారుగా ఉంటే వైద్యుడి దగ్గరికి రాగలిగితే ఆ రోగి వస్తాడు. ఆ రోగి రాలేని పరిస్థితుల్లో ఉన్నట్టయితే డాక్టర్ గారే స్వయంగా రోగి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కలియుగంలో ప్రజలందరూ కూడా ఈ భగవద్విముఖులై ఉంటారు కాబట్టి వాళ్ళనందరిని అనుగ్రహించే దానికోసం జగన్నాథ స్వామి స్వయంగా బలభద్రుడు సుభద్రాదేవి ఇద్దరితో కలిసి ఊరేగింపుగా వెళ్ళడం జరుగుతుంది అనమాట.